ఇతరులు మన గురించి ఏమనుకుంటారో, వారేమని తలుచుచున్నారో, ఏ తప్పుడు అభిప్రాయాలు నా ఎడల వారు కలిగి ఉన్నారో, ఏ తప్పుడు సమాచారము నా గురించి వారు ప్రచురించెదరో అని ఎప్పుడు మనము ఎంతో దిగులు పడదము. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకములో మనము మనుషులను తృప్తిపరచుటకు, సంతోషపరచుటకు మనము జన్మించలేదు. మనను జన్మింప చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించి ఆయనను మాత్రమే సంతోషపెట్టుటకు మనము జన్మించితిమి. అంతేకాని మనుషులను సంతోషపెట్టుటలో మనము నిమగ్నమైపోయి ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా సంతోషపడతారు, ఎలా ఆయనను మనము ఘనపరచెదమని ఆలోచించుము, అదే చెయ్యి.